సో ఐపీ టేబుల్స్ ఏంటంటే మనకి ఐపీ టేబుల్స్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ రెండు చైన్లు ఉంటాయి. ఐ మీన్ ఇన్పుట్ కనెక్షన్ కి అవుట్పుట్ కనెక్షన్ కి. ఓకే ఇన్పుట్ కనెక్షన్ is nothing but accept the request from outside. ఓకే ఏది ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయవా? యా చేస్తాను. ఓకే ఐపీ టేబుల్స్ లో మనకు ఉండేది ఏంటంటే ఇన్పుట్ కనెక్షన్ అవుట్పుట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే ఇన్పుట్ అంటే యు ఆర్ గివింగ్ రూల్ assigning firewall rule rule for accept or reject connection. Reject. Accept Okay. or reject the connection for incoming connection అన్నమాట. Accept or Incoming reject the incoming. ఓకే అవుట్పుట్ ఏంటంటే సేమ్ assigning firewall rule for accept reject the outgoing connections. ఓకే ఇందులో మనం చేసేది ఏంటంటే యాక్సెప్ట్ కి -j యాక్సెప్ట్ అని ఇస్తాం. ఓకే రిజెక్ట్ కి -j డ్రాప్ ఇస్తాం. రిజెక్ట్ కూడా ఇవ్వచ్చు. డ్రాప్ ఏంటంటే డిలీట్ అన్నమాట. ఓకే ఓకే సో యాక్సెప్ట్ రిజెక్ట్. ఓకే డ్రాప్ స్మాల్ లో ఉంటుంది. క్యాపిటల్స్ లోనే ఉంటది. సపోజ్ ఒక ఐపీ బ్లాక్ చేయాలనుకో, బ్లాక్ ఏ స్పెసిఫిక్ ఐపీ ఫర్ ఓకే ఎలా అంటే ఒక నిమిషం
సపోజ్ నువ్వు బ్లాక్ చేయాలనుకుంటున్నావు అనుకో ఒక ఐపీని, ఐపీ టేబుల్స్ నువ్వు టైప్ చేయవా 2-3 పడుతున్నా. ఐపీ టేబుల్స్ -A క్యాపిటల్ ఏ ఇన్పుట్ క్యాపిటల్స్ లో INPUT ఐ అంటే ఇంటర్ఫేస్ అనమాట. -I ఇత్ 0. సపోజ్ ఇత్ 0 మీద నేను ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేయాలి. ఆ ఇత్ 0కి ఐపీ అడ్రస్ రాకూడదు. ఓకే. -S ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ స్పేస్ -J డ్రాప్. ఓకే. అదే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఐపీ అడ్రస్ మీద మనం బ్లాక్ చేసాం కదా. సపోజ్ టీసీపీ ట్రాఫిక్ అంతా బ్లాక్ చేయాలనుకో ఇత్ 0 మీద, అప్పుడు ఏం చేస్తామంటే ఐపీ టేబుల్స్ -A ఇన్పుట్ ఈథర్నెట్ -P టీసీపీ ఇచ్చి ఇస్తాం అనమాట. సేమ్ ఇందులోనే ఇన్పుట్ -I ఇత్ 0 -P టీసీపీ స్మాల్ స్పేస్ -S ఐపీ అడ్రస్ -J drop. So here what I am doing, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టీసీపీ ట్రాఫిక్ ఏదైతే ఉందో అదంతా నాకు ఆ పలానా ఐపీ అడ్రస్ లేదంటే ఆ ఇత్ 0 మీద నాకు నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను. టీసీపీ ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ టీసీపీ పోర్ట్స్ ఏమున్నాయి మనకి, టీసీపీ చాలా ఉన్నాయి. 80 అలాగని కాదు, అవన్నీ దే ఆర్ వర్క్ ఆన్ టీసీపీ పోర్ట్స్ కదా. ఓకే, నీకు అది తెలియాలి అంటే ఏం చేస్తావంటే ఒకసారి లెనిక్స్ మిషన్ లోకి వెళ్ళి నెట్స్టాట్ కమాండ్ చెప్పాను కదా. నెట్స్టాట్ ఎలా కొడితే చాలా పెద్ద వచ్చేస్తుంది. నెట్స్టాట్ మైనస్ ఓన్లీ టీసీపీ కనెక్షన్స్ కావాలనుకో -AT కొట్టు, ఎంటర్ కొట్టు. సో దీస్ ఆల్ ఆర్ టీసీపీ కనెక్షన్స్. ఏంటేంటి SSH, HTTP, IP, ఇవన్నీ ఇది టీసీపీ కనెక్షన్స్. అదే యూడిపి కనెక్షన్స్ కావాలనుకో నెట్స్టాట్ -AU. ప్రసాద్ సన్ ఆర్పిసి ఇవన్నీ కూడా కనెక్షన్స్. కానీ స్టేట్ చూసావా, స్టేట్ లోని లేదు. ఓన్లీ యూ హ్యావ్ సమ్ ఆఫ్ ది థింగ్స్. ఏంటి SSH ఉంది, నెక్స్ట్ కొన్ని ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. లిజన్ అని ఉందంటే ఎనేబుల్డ్ ఉన్నాయా? లిజన్ అవుతున్నట్టు అంటే వర్క్ అవుతున్నట్టు అన్నమాట. ఓకే. కొన్ని లేవు చూడు, యూడిపిలోని ఒక్కటి కూడా లేదు. సపోజ్ DNS DHCP వేసామనుకో అవి లిజన్ అవుతాయి అప్పుడు యూడిపిలో. అంటే అవి రెండే అని కాదు, యూడిపి పోర్ట్స్ ఏదైతే యూడిపి ప్రోటోకాల్స్ ఏవైతే యూజ్ చేసుకుంటుందో అవి ఏ వేసినా సరే యూడిపిలో కూడా లిజన్ చూపిస్తాయి అన్నమాట. ఓకే. ఓకే,
యా. సో ఇప్పుడు అలో చేయాలనుకో, ఒక పోర్ట్ ని SSH ని అలో చేయాలనుకుంటున్నాం అనుకో, ఫర్ ఇన్కమింగ్ కనెక్షన్ ఆన్ ఇత్ జీరో మీదే అలో చేయాలనుకో, స్పెసిఫిక్ గా చెప్తున్నావు అనుకో నువ్వు, అంటే నీకు ఒక 2 కనెక్షన్స్ ఉన్నాయి, 2 ఇథర్నెట్స్ ఉన్నాయి. ఓకే. ఆ? నువ్వు ఇత్ జీరో మీద నాకు SSH అలో చెయ్యు అని చెప్పాలనుకో, అప్పుడు ఎలా రాసుకోవాలంటే, నేను చెప్తాను, అది రాసుకో రూల్. ఫస్ట్ ఎలా స్టేటస్ ఎలా ఉంటుంది చెప్తా. స్టేటస్ చూడాలంటే, అంటే ఐపీ టేబుల్ స్టేటస్, ఐపీ టేబుల్ స్టేటస్ చూడాలంటే ఐపీ టేబుల్స్ -L. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఉన్నాయి యాక్సెప్ట్ అవుతుంది. ఏంటంటే, యాక్సెప్ట్ ఆల్ సోర్స్ వేర్ పోర్ట్ ఏంటి, ఆల్ పోర్ట్స్, అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాక్సెప్ట్ చేసేయి ఆల్ పోర్ట్స్ మీద కనెక్షన్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్ని. యాక్సెప్ట్ టీసీపీ పోర్ట్స్ మీద ఎనీవేర్ డెస్టినేషన్, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఓకే. ఓకే. టీసీపీ కనెక్షన్స్, ఎస్ఎస్హెచ్ యాక్సెప్ట్ చేయమని ఇచ్చాం. ఓకే. రిజెక్ట్, ఇక్కడ రిజెక్ట్ కొట్టాం, రిజెక్ట్ ఆల్ ఎనీవేర్ రిజెక్ట్ విత్ ఐసిఎంపి హోస్ట్ ప్రొహిబిటెడ్, ఐసిఎంపి రాకూడదు అని పెట్టాం. ఓకే. సో అలాగనమాట. అంటే రూల్స్ ఎలా ఇస్తాము అంటే, నువ్వు ఏదైనా రూల్ ఇప్పుడు చెప్పాను కదా, అలాగ రూల్ ఇచ్చేసి దాన్ని ఐపీ టేబుల్ సేవ్ కొట్టి ఐపీ టేబుల్స్ రీస్టార్ట్ చేస్తే ఇక్కడ అది ప్లేస్ అయిపోద్ది. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈటీసీ sysconfig ఐపీ టేబుల్స్ ఫైల్ అన్నమాట. ఇది నోట్ చేసుకో, నోట్ ఫైల్ లో ఈటీసీ sysconfig ఐపీ టేబుల్స్. ఓకే. ఇది ఫైల్. ఈ ఫైల్లో నువ్వు ఏదైనా రూల్ రాస్తే ఆ రూల్ నువ్వు సేవ్ చేసి ఐపీ టేబుల్ సర్వీస్ కానీ రీస్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ యువర్ లైనక్స్ బాక్స్. ఓకే. ఓకే. సపోజ్ నువ్వు ఇవన్నీ తీసేయాలనుకో, ఐపీ టేబుల్స్ -F అని కొడితే ఫ్లష్ అవుట్ అయిపోతాయి, మొత్తం ఫ్లష్ అయిపోతాయి అన్నమాట. ప్రెసెంట్ ఉన్నవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇత్ 0 ఇత్ 1 ఉన్నాయి కదా ప్రసాద్, ఒకదానికి అప్లై చేద్దాం కదా. ఇప్పుడు ఇత్ 0 చేస్తే మొత్తం ఇంటర్నెట్ పోతుంది. సో ఒకటి కాపీ చేసి ఇత్ 2 ఒకటి క్రియేట్ చేయను. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేయడం అంటే, ఇప్పుడు నువ్వు చేసుకోవడం కష్టం దీని మీద. ఐపీ టేబుల్స్ వీటి మీద ఇవ్వడం కష్టం. ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు ఇత్ 0 ఆపేసావు అనుకో, ఆపకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే యూఆర్ నాట్ కనెక్టింగ్ SSH త్రూ ఇత్ 0 కదా. ఓకే. అంతే కదా. ఓన్లీ SSH చేస్తున్నాం. యా. సో ఇప్పుడు నువ్వు ఇత్ 1 మీద నువ్వు ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను చూడు, ఇత్ 1 మీద. సో అలా ట్రై చేయొచ్చు. నేను ఏంటంటే నీ కమాండ్స్ ఇచ్చేస్తాను, అవి గుర్తుంచుకో, నోట్ ప్యాడ్ మీద రాసుకున్నావు కదా, అవి గుర్తుంచుకో. అది ఫ్యూచర్ పర్పస్ కూడా నీకు ఉపయోగపడుతుంది. అవి ఎలాగంటే, ఏదైనా నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే అడిగితే వెంటనే నువ్వు చెప్పగలిగేలా ఉంటది అన్నమాట. అందుకని నీకు రాసుకోమంటున్నా నోట్ ప్యాడ్ మీద. ఈ ఫస్ట్ 2 తెలుసు కదా. బ్లాక్ ది పక్కన నువ్వు ఏదైనా చిన్న కామెంట్ లో రాసుకో పక్కన. బ్లాక్ ఏ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ అని రాసుకో. బ్లాక్ ఏ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్. రెండోది ఏంటి, ఎత్తు మీద టీసీపీ.
టు బ్లాక్ టీసీపీ టు బ్లాక్ టీసీపీ traffic on a particular Ethernet ఆర్ ఇంటర్ఫేస్ ఏదైనా రెండు ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఇన్కమింగ్ కనెక్షన్స్ అలౌ చేయాలనుకో, అప్పుడు ఏంటంటే ఐపీ టేబుల్స్ -a, సపోజ్ లెట్స్ సే SSH అలౌ చేయాలనుకో, ఐపీ టేబుల్స్ -a ఇన్పుట్ -i ఇది 0 అంటే ఇది ఏంటంటే పర్టికులర్ ఇథర్నెట్ మీద మనం ఇస్తున్నట్టు. ఇది 0 -p టీసీపీ స్పేస్ --- డిపోర్ట్ 22 SSH 22 కాబట్టి 22. ఓకే, మైనస్ స్టేట్ స్పేస్ స్టేట్ -m స్పేస్ స్టేట్. స్టేట్ ఏంటో చెప్తాను, ఇది కమాండ్ రాసుకో. స్పేస్ --- అది 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 అలాగే ఉంటుంది, పెట్టదు అది. అది కరెక్టే, నువ్వు పెట్టింది కరెక్టే. స్పేస్ --- న్యూ ఇదేంటంటే స్టేట్ అనే కీవర్డ్ ని అసైన్ చేయడానికి -m. ఆ స్టేట్ ఏంటో డిఫైన్ చేయాలి కదా మళ్ళీ మనం, అందుకని --- అని ఇచ్చి స్టేట్ న్యూ కనెక్షన్ అంటే ఏదైనా న్యూ కనెక్షన్ వస్తే న్యూ కనెక్షన్ కి అక్కడ ఏంటంటే న్యూ అని ఇచ్చామనుకో నెక్స్ట్ వచ్చే న్యూ కనెక్షన్స్ కని. ఓకే, అదే ఎస్టాబ్లిష్డ్ అని ఇచ్చామనుకో ఆల్రెడీ ఉన్నట్లకి కూడా అప్లికేబుల్ అవ్వమని. అర్థమైందా? అర్థం కాలేదా? స్టేట్ లో న్యూ అని ఇచ్చామంటే సపోజ్ లెట్స్ సే ఆల్రెడీ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి అనుకో, డిఫరెంట్ పీపుల్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, 4 people. ఓకే, వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవ్వాలి అంటే ఇక్కడ న్యూ పక్కన ఎస్టాబ్లిష్డ్ అనేసి ఇస్తాం అనమాట. లేదు ఓన్లీ న్యూ కనెక్షన్స్ కొద్దు, ఆల్రెడీ ఉన్న పీపుల్ కి కావాలంటే ఎస్టాబ్లిష్డ్ అని ఇస్తాం. రెండిట్లకి కావాలంటే న్యూ ఎస్టాబ్లిష్డ్ ఇస్తాం. అక్కడ న్యూ అనేది క్యాపిటల్స్ లో రావాలి, ఎస్టాబ్లిష్డ్ కూడా న్యూ ఎస్టాబ్లిష్డ్ రెండు క్యాపిటల్స్ లో రావాలి. ఓకే, established. ఓకే, ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ ప్లస్ వచ్చే న్యూ కనెక్షన్స్. కరెక్ట్. -j accept -j accept. సో నువ్వు ఇంకా సింపుల్ గా ఓన్లీ SSH వస్తే చాలు, నాకు అదంతా కాదు, ఎవడైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తామంటే IP tables -a input -i 0 -p TCP -dport ఆ స్టేట్ తీసేసి -j యాక్సెప్ట్ అని ఇస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఒక ఏంటంటే నువ్వు డ్రాప్ చేయాలనుకో, ప్యాకెట్స్ ఏవైనా ఇచ్చేయాలనుకుంటున్నావు అనుకో, ప్యాకెట్స్ అన్ని కూడా
అప్పుడు ఏం చేయాలంటే ఐపీ టేబుల్స్ మైనస్ ఏ ఇన్పుట్ మైనస్ జే డ్రాప్. ఇన్పుట్ మైనస్ ఇక్కడ నుంచి తీసేయలేదంతా తీసేస్తున్నావా ఏంటి? మైనస్ జే డ్రాప్ అన్నారు డ్రాప్ చేయడానికి. ఓకే అంతే. టు డ్రాప్ దేనికి ప్రసాద్ ఇది? డిఫైనింగ్ రూల్ టు డ్రాప్ ఎనీ అదర్ ప్యాకెట్స్. టు డ్రాప్ ఎనీ అదర్ ప్యాకెట్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిటిపి ఇవ్వాలనుకో, హెచ్టిటిపి నువ్వు ఎలా ఇస్తావు చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు అలౌ ఇన్కమింగ్ వెబ్ ట్రాఫిక్, ఐ మీన్ హెచ్టిటిపి ట్రాఫిక్. సో చెప్పు. టు యాక్సెప్ట్ ఐపీ టేబుల్స్ మైనస్ ఏ ఇన్పుట్ మైనస్ ఐ విత్ 0 మీద ఇవ్వాలంటే విత్ 0 మైనస్ పి. అక్కడ ఒకటి చెప్తాను చూడు. మైనస్ ఐ విత్ 0 అనేది ఒక అట్రిబ్యూట్ అన్నమాట. ఓకే. ఏదైనా సరే ఇన్పుట్ ట్రాఫిక్ ఇవ్వాలంటే ఐపీ టేబుల్స్ మైనస్ ఏ ఇన్పుట్ వరకు కామన్. ఓకే ఫర్ ఇన్పుట్. మైనస్ ఐ విత్ 0 అనేది దేనికి ఇచ్చామంటే ఒక్క ఇంటర్ఫేస్ మీద. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 3 or 2 మోర్ ఇంటర్ఫేసెస్ and you want to apply IP table rules on a particular Ethernet, then you have to specify, otherwise this is not needed. Okay, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే in my entire system I just want to allow HTTP traffic. అప్పుడు ఏంటంటే IP tables మైనస్ ఏ టైప్ చేయవా? నాకు మైనస్ ఏ తేడా వచ్చింది అక్కడ చూడు ఒకసారి, డబుల్ ఎస్ పడింది. ఓకే. ఇన్పుట్ అవసరం లేదు, అదే చెప్పాను నీకు ఇందాక. మైనస్ పి మరి పోర్టు అవన్నీ ఇవ్వాలి కదా. ఏ పోర్ట్ ఇవ్వకుండా ఎలా తెలుస్తుంది? మైనస్ పి టీసీపీ మైనస్ మైనస్ డి పోర్ట్. పోర్ట్ ఎంత? పోర్ట్ నెంబర్ ఎంత? 80. దెన్ -j యాక్సెప్ట్, -j యాక్సెప్ట్. ఓకే. టు అలౌ ట్రాఫిక్ దానికి రాసుకో. టు అలౌ ట్రాఫిక్ ఓకే. సపోజ్ అవుట్ గోయింగ్ ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, సేమ్ అవుట్ గోయింగ్ ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, అప్పుడేం చేస్తావు అంటే ఐపీ టేబుల్స్ మైనస్ ఏ అవుట్పుట్ అని పెడతావు. మిగతాదంతా సేమ్. కాదు, ఇన్పుట్ మైనస్ ఇన్పుట్ తర్వాత హెచ్టిటిపి అని ఇచ్చేవేంటి? హెచ్టిటిపి రాదు అక్కడ. హెచ్టిటిపి అనేది ఏమి ఉండదు. పోర్ట్ నెంబర్ ఇస్తే చాలు. పోర్ట్ నెంబర్ ఇస్తే చాలు. ఆ పోర్ట్ ఏంటి? యూడిపియా, టీసీపీయా? లేదంటే నువ్వు డైరెక్ట్ గా మైనస్ పి దగ్గర హెచ్టిటిపి అని పెట్టుకున్నా పర్వాలేదు.
ఓకే, ఇది అవుట్ గోయింగ్ కి. కానీ ఏది ఇచ్చినా సరే నువ్వు యూ యూ హ్యావ్ టు డూ లైక్ సేవ్ ది ఐపీ టేబుల్స్, అది కూడా రాసేసుకో. అక్కడ టీ పోయింది అవుట్పుట్ చూసుకో. నువ్వు ఇంటర్వ్యూస్ లో నాటిలో ఎలా గుర్తుంచుకోవాలంటే ఐపీ టేబుల్స్ ఇన్పుట్ అవుట్పుట్ వరకు గుర్తుంచుకుంటావు. -j యాక్సెప్ట్. అదే ఇఫ్ యూ వాంట్ టు రిజెక్ట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు allow people to accept access your web services అంటే రిజెక్ట్ ఇస్తావు, లాస్ట్ లో మైనస్ రిజెక్ట్ ఇస్తావు. ఓకే, ఇప్పుడు అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎలా కొట్టావు కదా, రిజెక్ట్ అయితే ఎలా కొడతావు? అవుట్ గోయింగ్ ట్రాఫిక్ రిజెక్ట్ చేయాలి. ఐపీ టేబుల్స్ -a అవుట్పుట్ -p టీసీపీ చివర్లో రిజెక్ట్ అని కొడతాను. అంతే, యాక్సెప్ట్ తీసేసి రిజెక్ట్. నువ్వు బాగా బ్లైండ్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ వరకు, ఆ స్టేట్మెంట్ లో ఇన్పుట్ అవుట్పుట్ వరకు గుర్తుంచుకో, అది కామన్ దేనికైనా. లాస్ట్ లో మళ్ళీ డిపెండ్స్ ఆన్ యువర్ క్వరీ, నువ్వు -j యాక్సెప్టా, -j రిజెక్టా, -j డ్రాపా, అది నీకు తెలిసిపోద్ది. ఏముంది, నాకు ఐ డోంట్ వాంట్ టు అలౌ అన్నాడు అనుకో, రిజెక్ట్. ఐ వాంట్ టు అలౌ అన్నాడు అనుకో, యాక్సెప్ట్. ఐ వాంట్ టు బ్లాక్ అన్నాడు అనుకో, డ్రాప్. అండ్ ఈ మధ్యలో ఉండేది ఏంటంటే ఏ పోర్ట్ కి ఇవ్వాలి, లేదంటే ఏ ఐపీ అడ్రస్ కి ఇవ్వాలి, లేదంటే ఏ ఐపీ అడ్రస్ రేంజ్ కి ఇవ్వాలి, దాన్ని బట్టి స్టేట్మెంట్ వస్తుంది. పోర్ట్ నెంబర్స్ ఏమున్నాయి. క్లియరా ఇది? సో ఇప్పుడు అవుట్ గోయింగ్ నాకు SSH పర్టికులర్ నెట్వర్క్ రేంజ్ కి నేను బ్లాక్ చేయాలనుకో, ఎలా రాస్తాం? అవుట్ గోయింగ్ ట్రాఫిక్ SSH బ్లాక్ చేయాలి పర్టికులర్ రేంజ్ కి. పర్టికులర్ రేంజ్ కి బ్లాక్ చేయాలి SSH సర్వీస్ కి. ఓన్లీ పర్టికులర్ రేంజ్ కి, మిగతా రేంజ్ అంతా మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. బట్ ఓన్లీ ఒక పర్టికులర్ నెట్వర్క్ కి బ్లాక్ చేయాలి. ఐపీ టేబుల్స్ -a. నీకు ఎంతవరకు వస్తుందో రాయి, పర్వాలేదు, నేను చెప్తాను, నేను కరెక్ట్ చేస్తాను. ఇన్కమింగ్ ట్రాఫిక్ ని బ్లాక్ చేయాలి కదా. అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఇన్కమింగ్ చెయ్యి. ఇన్కమింగ్ ట్రాఫిక్ SSH సర్వీస్ ఇన్పుట్ ఒక సర్టెన్ రేంజ్ అన్నమాట, నెట్వర్క్ రేంజ్ కి బ్లాక్ చేయాలి, మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 10 డాట్ సిరీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా సిస్టమ్ కనెక్ట్ అవ్వచ్చు, బట్ 192 సిరీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనెక్ట్ అవ్వద్దు అని చెప్పాలి. -i దీని మీద చేయాలా ఇంటర్ఫేస్? ఓకే, ఇంటర్ఫేస్ కాదు, నాకు సింపుల్ గా కావాలి. ఇంటర్ఫేస్ వదిలే, నాకు సింపుల్ గా ఏంటంటే ఓన్లీ 192 సిరీస్ ఉన్న నెట్వర్క్ ఐపీ అడ్రస్లు ఉన్నవి SSH కనెక్ట్ అవ్వకూడదు, రిమైనింగ్ ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, ఏ సిరీస్ అయినా. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి 92 సిరీస్, రేంజ్ ఇవ్వాలి, ఐపీ అడ్రస్ రేంజ్ 192.168.0 ఇలా ఇవ్వాలా ప్రసాద్? 24 ఇలా ఇచ్చి -j డ్రాప్ అనాలా? మరి సర్వీస్ ఎక్కడ మెన్షన్ చేసావు? -j రిజెక్ట్, డ్రాప్ కాదు. రిజెక్ట్ సర్వీస్
ఇప్పుడు సర్వీస్ మెన్షన్ చేయాలంటే -p. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. -p సర్వీస్ పేరు ఎస్ఎస్హెచ్ SSH అంటే జస్ట్ కోడ్ నెంబర్ ఇవ్వాలి 22 అని. -p ఏంటి సర్వీస్ అలా కాదు. -p ఏంటంటే yeah. సర్వీస్ మెన్షన్ చేయడానికి, పోర్ట్ నెంబర్ కాదు. పోర్ట్ నెంబర్ ఇవ్వడానికి -d పోర్ట్. -d పోర్ట్ డబల్ మైనస్ వస్తుంది ఎప్పుడైనా సరే. ఓకే, ఇక్కడ ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎంత? 22. స్పేస్ ఐపీ అడ్రస్ రేంజ్ ఇచ్చేటప్పుడు -s ఇవ్వం, -d ఇస్తాం. అదొకటి గుర్తుంచుకో. సింగిల్ ఐపీ ఉంటే S, రేంజ్ ఉంటే డి. ఇది ఏం చేస్తుంది ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసింది? టు బ్లాక్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ in 192 సిరీస్. దేనికి? ఎస్ఎస్హెచ్ కనెక్ట్ అవ్వకుండా, అంతే కదా? 0 to 24 ఐపీ అడ్రస్ ఉన్నాయి, అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. ఆ ఐపీ అడ్రస్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు, మిగతా వాళ్ళందరూ కనెక్ట్ అవ్వగలుగుతారు. రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. ఓకే, ఐ అంటే ఇంటర్ఫేసెస్ కి సర్వీస్, -p అంటే -d, -d అంటే రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్, -s అంటే సింగిల్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు నువ్వు పింగ్ రెస్ట్రిక్ట్ చేయాలనుకో, ఇది అడిగితే అడుగుతాడు నీకు ఎప్పుడైనా సరే. టు అలో పింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటాడు. అది ఎలా చేస్తాం అంటే ఐపీ టేబుల్స్ -a ఇన్పుట్ -p ఐపీ టేబుల్స్ -a ఇన్పుట్ -p ICMP సర్వీస్ నేమ్ ICMP. Ping will work on ICMP. Okay. Okay. Ping works on ICMP. Okay. Okay. -minus ICMP -type type అది కలిపే టైప్ TYP అది కలిపే ఉంటుంది. -ICMP -type అనేది ఒకటే. మైనస్ ఉండాలి మధ్యలో, స్పేస్ ఉండద్దు, మైనస్ ఉండాలి. స్పేస్ echo request minus echo ECHO minus request. స్పేస్ వద్దు, ఇందాకలాగే మైనస్ ఇవ్వు echo పక్కన, ECHO minus request. Okay. -j accept. Okay. నువ్వు అలో చెప్పు. అలో బ్లాక్ చేయాలంటే చివర్లో రిజెక్ట్ అని బ్లాక్ చెప్తాను. సేమ్ అదే. ఇది ఏంటంటే నువ్వు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఇవ్వడానికి, ఇది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే నువ్వు రిక్వెస్ట్ ఇచ్చావు, రిప్లై ఇవ్వలేదు. సో రిప్లై కూడా ఇవ్వాలి మనం. ఐపీ టేబుల్స్ -a సేమ్ అదే కాపీ చేసుకో. అక్కడ ఎక్కువ మైనస్ రిక్వెస్ట్ ఉంది కదా, అక్కడ ఎక్కువ మైనస్ రిప్లై కొట్టు. ఇది స్పెషల్ అన్నమాట. ఇది బ్లైండ్ గా ఫాలో అయిపోవడం. దీనికి ఇప్పుడు మనం పింగ్ కి ఇచ్చాం కదా, ఇదైతే ఇదే ఇచ్చేస్తే అయిపోతుంది. దీనికి డిస్క్రిప్షన్ ఏం రాసుకోవాలి సార్? 12 డిస్క్రిప్షన్
సారీ 12 సేమ్ అదే రిప్లై. ఫర్ రిప్లై. అంటే ఇప్పుడు ఐపీ అడ్రస్ పింగ్ ఐపీ అని కొట్టామనుకో మనకి రిప్లై వస్తుంది కదా అక్కడ అలాగా కిందన. అవును అవును. ఆ రిప్లై కోసం రిప్లై ఇక్కడ ఏం ఏం రాయాలి ప్రసాద్? ఎక్కువ ఎక్కువ రిక్వెస్ట్. ఎక్కువ పక్కన రిక్వెస్ట్ తీసేసి రిప్లై పెట్టు. ఓకే. అండ్ మేనేజర్. ఇది రిప్లై క్లయింట్ కి ఇస్తున్నాం కాబట్టి ఐపీ టేబుల్స్ -a అవుట్పుట్, ఇన్పుట్ కాదు. IP tables -a, yeah. దిస్ ఇస్ అవుట్పుట్. Yeah. Okay. ఓకే, ఇప్పుడు నువ్వు రాసింది ఏంటి? అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి రాసావు అంతేనా? అవును అవును. సో Yeah. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఎలా రాస్తావు చెప్పు? Inside to outside. IP tables -a output. ఓకే. -p ICMP space -ICMP hyphen type echo request -j accept. పర్ఫెక్ట్. జస్ట్ అవుట్పుట్ ఒకటే రాయాలి. అంతే, ఏం లేదు. అక్కడ ఇన్పుట్ ఉన్న దగ్గర అవుట్పుట్, అవుట్పుట్ ఉన్న దగ్గర ఇన్పుట్ మారుస్తాం ఆ స్టేట్మెంట్ లో. పర్లేదు, అది నీకు ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నమాట నీకు అర్థం అవుతుంది అని. లేదు సీరియస్లీ, ఎందుకంటే ల్యాబ్ చేయడానికి సరిగ్గా లేదు, బట్ కమాండ్స్ తోటి నేర్చుకుంటున్నావు అంటే ఇట్స్ గుడ్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. అవుట్పుట్ -p, yeah. To allow from inside to outside. అలాగే రిప్లై కూడా చేయాలి సార్. రిప్లైకి ఏముంటుంది చెప్పు? రిప్లైకి ఇక్కడ జస్ట్ రిప్లై అని రాయాలి, రిక్వెస్ట్ చూడండి ఓకేనా. నెక్స్ట్ సారీ, నేను ఇక్కడ రిప్లైకి యాక్సెప్ట్ ఫస్ట్లో ఇన్పుట్ ఉంటుంది. అంతే, ఏం లేదు. రిప్లై ఎక్కడి నుంచి ఇస్తున్నావు? నీ కరెంట్ సర్వర్ నుంచి, సో ఇన్సైడ్ నుంచి అంతే. ఓకే. ఇన్పుట్ యాక్సెప్ట్ ఉంటాయి. ఓకే, నువ్వు ఇప్పుడు డిఎన్ఎస్ కి ఇవ్వాలనుకో, అవుట్ బౌండ్ డిఎన్ఎస్ ఎలా ఇస్తావు? ఎలో డిఎన్ఎస్ సర్వీస్, ఎలో అవుట్ గోయింగ్ డిఎన్ఎస్ కనెక్షన్స్ ఎలా? అవుట్ గోయింగ్ డిఎన్ఎస్ కనెక్షన్స్ IP tables -a, ఓకే, -p ఇన్పుట్ అవుట్ గోయింగ్. ఇన్పుట్ మర్చిపోకు. హలో డిఎన్ఎస్ సర్వీస్ ఇన్పుట్ కదా. ఇన్పుట్ ఇక్కడ -p డిఎన్ఎస్ అక్కడ నువ్వు స్పెసిఫై చేయాల్సింది టీసీపీయా యూడిపియా అని. -p టీసీపీ ఆర్ యూడిపి. డిఎన్ఎస్ అంటే యూడిపి. అంతే కదా, అందుకే నేను డిఎన్ఎస్ అని చెప్పాను అనమాట. ఓకే, డిఎన్ఎస్
పోర్ట్ ఇవ్వాలా? డిఎన్ఎస్ పోర్ట్ ఇచ్చాయి. డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఎంత? డిఎన్ఎస్ 53 పర్ఫెక్ట్. గెస్సింగ్ అంతే. లేదు, కరెక్ట్. -J -J యాక్సెప్ట్ యాక్సెప్ట్. అంతే. ఓకే. టేబుల్స్. ఓకే. సో లాస్ట్ లో నువ్వు చేయాల్సింది ఏంటి? ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైనా రూల్ రాసిన తర్వాత సేవ్ చేయాలి. యా, సేవ్ చేయాలి. దెన్ సేవ్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలి సర్వీస్ ని. అంతే. టు సేవ్ సర్వీస్ ఎలాగ సర్వీస్ రీస్టార్ట్ చేసినట్టే. సర్వీస్ ఐపి టేబుల్ సేవ్. సర్వీస్ ఐపి టేబుల్స్ సేవ్. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఆర్ అని పెట్టి రాసుకో. టు రీస్టార్ట్ ఏం ప్రసాద్ ఆర్ అని పెట్టుకోవాలి. అదే సేవ్ అలాగైనా చేయొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఈటీసీ ఇనిట్ డాట్ డి ఐపి టేబుల్ సేవ్. అది తెలుసు కదా నీకు, ఈటీసీ ఇనిట్ డాట్ డి. యా, ఈటీసీ ఇనిట్ డాట్ డి, ఇక్కడ సర్వీస్ నేమ్ ఐపి టేబుల్స్, ఇక్కడ సేవ్. టు రీస్టార్ట్ సేమ్ సర్వీస్ రీస్టార్ట్ అండ్ ఐపి టేబుల్స్ రీస్టార్ట్ ఆర్ ఈటీసీ ఇనిట్ డాట్ డి ఐపి టేబుల్స్ రీస్టార్ట్. ఇది చేసిన తర్వాత యాక్టివేట్ అయిపోతుంది. కంగారులో జనరల్ గా చేసేది ఏం చేస్తారంటే ఐపీ టేబుల్స్ రూల్ రాసేసి సేవ్ చేయకుండా రీస్టార్ట్ చేస్తారు, కానీ సేవ్ అవ్వదు. ఓకే. స్టెప్ 1 అని పెట్టుకుంటాను. నేను చాలా లాట్ ఆఫ్ పీపుల్ చూసాను. ఎలా అంటే దే యూస్ టు రైట్ ది formula in IP tables rules, but they don't save, but they used to restart. అన్నీ ఎగిరిపోతాయి కదా సేవ్ చేయకపోతే. అన్ని ఎగిరిపో, అప్పటి వరకు ఉన్నాయి ఉంటది. బట్ ఏదైతే మనం ఇస్తున్నామో, ఏదైతే మనం అప్లై చేయాలని రూల్ రాసుకున్నామో అది అప్లికేబుల్ అవ్వదు. ఓకే. యా, అదే మనం రాసిన రూల్స్ అన్ని ఎగిరిపోతాయి. సేవ్ అవ్వదు. సేవ్ అవ్వకుండా రీస్టార్ట్ కొడతాము, సో పోతుంది అన్నమాట. పి అంటే ఏంటంటే అక్కడ కొన్ని చెప్తాను, రాసుకుంటావా? పి అంటే ఏంటంటే ప్రోటోకాల్ అన్నమాట. టీసీపీఆ, యూడిపిఆ, ఏ ప్రోటోకాల్ అంటే ఆ ప్రోటోకాల్. ఓకే. -L అంటే లిస్ట్, ఎఫ్ అంటే ఫ్లష్. నీకు గుర్తుంటాయేమో, నాకు తెలిసి ఇవి పెద్దగా చెప్పక్కర్లేదు. -S అంటే ఐపి. -S అంటే ఐపి అని కాదు. ఎలా చెప్తామంటే సింగిల్ రీసోర్స్ కింద అనమాట. మన అయితే ఐపి అడ్రస్ అని అంటాము, సింగిల్ కనెక్షన్ అన్నమాట. లేదంటే సోర్స్. -S అంటే సోర్స్ అని పెట్టుకో. ఓకే, సోర్స్ అని పెట్టుకో బెస్ట్. సోర్స్. -D అంటే డెస్టినేషన్. -D అంటే డెస్టినేషన్. I is for interface. ఓకే. That's it. ప్రోటోకాల్. J అంటే ఏంటి ప్రసాద్? J అంటే కనెక్షన్.
టార్గెట్ కనెక్షన్ అన్నమాట. సో ఇదైతే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకో, ఓకేనా? చేస్తాను. ఓకే, ఈ రోజుకి వైండప్ చేసేద్దాం క్లాసు. ఓకే, సరే ప్రసాద్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ప్రసాద్, నిన్నటిది రికార్డింగ్ ఉందా ప్రసాద్? నిన్నటిది ఆల్రెడీ. ఓ సారీ, చేయలేదా? నేను చేస్తేనే. సరే, ఇప్పుడు చేసేస్తా. ఓకేనా? సరే ప్రసాద్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.